వద్దంటే వాళ్ళకు ఒకసారి చర్చలో తాడూరు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. తాడూరు శ్రీనివాస్ గారు కూడా మొదటి నుంచి ఉన్నట్టున్నారు. ఉన్నారా? నిన్న మొన్నటి దాకున్నాడు. అంటే మొదటి నుంచి 2000 సంవత్సరంలో 2001లో లేరు, తర్వాత వచ్చారు. బట్ 2001లోనే ఉన్నానే. సురేందర్ రెడ్డి గారు, విజయరామారావు గారు వాళ్ళతో వచ్చారు. నేను సురేందర్ రెడ్డి గారు లాయర్ పని చేసుకుంటా బతుకుతుంటే తెలుగుదేశంలో మేము అంతా కలిసి పనిచేసినాం. విజయరామారావు అన్న మా ఎంపీ, మా కాన్స్టిట్యున్సీకి సిద్దిపేట. అప్పటి చంద్రశేఖర్ గారు కూడా మా సిద్దిపేట దాంట్లోనే ఉండేది. అప్పటి నుండే మాకు పరిచయం. నేను 1985లోనే రంగారెడ్డి జిల్లా తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్, తెలుగు రంగారెడ్డి జిల్లా రాష్ట్ర కమిటీలో మీరు ఫస్ట్ కమిటీలో రాష్ట్ర కమిటీ సురేందర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి ఉండే. నన్ను రంగారెడ్డి జిల్లాలో పెట్టుకున్నారు. రంగారెడ్డిలో తర్వాత 4 ఏళ్లకి నన్ను స్టేట్ సెక్రటరీ చేసిండు. అప్పటి నుంచి నిన్నటి వరకు స్టేట్ సెక్రటరీని. ఇక నేను ఇప్పుడు ఒకటే అన్నా, ఇన్నన్నకు గాని ప్రకాష్ అన్నకు గాని నేను ఒకటే, దయచేసి మీ ఆర్గ్యుమెంట్స్ 2 రోజుల నుంచి వింటున్నా. నేను మీకు అపారమైనటువంటి తెలంగాణ సమాజం నిజంగా కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది, మీ మాటకు విలువ ఉంటది. కానీ ఆ విలువైన మాటలు కొంత మేరకు మాకు ఇబ్బంది కలిగించేటటువంటిది, మనసును గాయపరిచేటట్టుగా కనిపించే నేను ఇప్పుడు ఫోన్ ఇన్లోకి వచ్చినా. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నా, ఇంతకుముందు దళితుల చర్చ జరిగింది. మరి దళితుల హామీ ఏదైతే దళిత సీఎం అన్నప్పుడు అది కానప్పుడు, సరే మొదటి దశ సార్ ఉంటేనే బాగుండు, తర్వాత మరి ఒక పన్నీర్ సెల్వం లాంటి దళితుడు ఎవరు దొరకలేదా అన్న? ఇప్పుడు 3 ఎకరాల భూమి అంటారు. 3 ఎకరాల భూమి అసైన్మెంట్ ల్యాండ్స్ మెనీ కదన్నా. నేను అడ్వకేట్ గా దేనిస్తా మీకు లెక్కలు, ఎంత భూమి అవైలబిలిటీ ఉందనేది. రెండోది, మీకు అంటే నేను ఇప్పుడు మీరు మాట్లాడిన అన్ని చర్చలు పోకుండా తెలంగాణకు ఎంత అన్యాయం చేసినా, ఇప్పుడు ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చుకోవడానికి మనం తెలంగాణ తెచ్చుకున్నామా అన్న? మల్లారెడ్డికో పల్లారేశ్వర రెడ్డికో ఈ తెలంగాణ దానికోసమేనా? సమాఖ్యాంధ్రుల టైంలో లేవు కదా ప్రైవేట్ యూనివర్సిటీలు. ఇవాళ ఒక స్టూడెంట్ ఇవాళ కూడా నేను ఒక అడ్మిషన్ అడిగితే ఇవాళ 5 లక్షలు 2 లక్షలు అంటే ఏడికెళ్ళి తెచ్చిస్తారన్న పిల్లలు. అది మనం బాగా ఆలస్యంగా పెట్టినాము. నేనేమంటున్నా, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మీరు అన్ని చర్చలు చేసినారు కాబట్టి సబ్జెక్ట్ మీరు మాట్లాడని వేరే అంశాలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒక మన దగ్గర తెలంగాణ ఎందుకు రావాలి? తెలంగాణలో వాళ్ళకి ఎందుకు రావాలంటున్నా. తెలంగాణ సంచార జాతులకు ఇవాళ సంచార జాతులకు అన్న, మీరు 2 రోజుల నుండి మాట్లాడని సబ్జెక్టు మాట్లాడదామని మాత్రమే నేను ఈ అంశాలు తీసుకొస్తున్నా. మీరు స్పృశించని అంశాలు తీసుకురావాలనే తెస్తున్నా, లేకపోతే చాలా అంశాలు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే, అవినీతి తెలంగాణని చేసుకోవడానికి మీరు చేయలేదు అంటిల్ అన్లెస్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ గిల్టీ అని మనం లాయర్ మహేందర్ రెడ్డి గారు నన్ను టెక్నికల్ గా అడిగితే, అది టెక్నికల్ గా రాజ్యాంగ పరంగా అదే ఉండొచ్చు కాక. కానీ ఈ రోజు కేసీఆర్ గారు ఆ రోజు ఆర్థిక ఇబ్బందులు ఎంత, ఈ రోజు వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఎంత మీకు తెలియదా అన్న? మనసాక్షికి మా ఇన్నన్నకు తెలియదా? ప్రకాష్ అన్నకు తెలియదా? ఇలా వ్యాపారాలు చేయకూడదా శ్రీనివాస్? ఎవరికి ఉపయోగపడాలి? కేసీఆర్ గారు కంపెనీ సంపాదించండి. శ్రీనివాస్, ఆంధ్ర వాళ్ళు చచ్చిపోతే అధికార లాంఛనాలు, చచ్చిపోతే అధికార లాంఛనాలు చేయడానికి కొట్లాడినామన్నా. ఆ రోజు ఎందుకు కొట్లాడలే మీరు? మీరు మాట్లాడేది రాజకీయ నాయకులు సన్యాసుల వ్యాపారాలు చేసుకోవద్దా? డాక్టర్ సాబ్ ఆయన హాస్పిటల్ నడుపుకుంటలేడా? మహేందర్ అడ్వకేట్ పని చేసుకుంటలేడా? 2 నిమిషాలు అన్ఇంటరప్టెడ్ మాట్లాడినాక మీరు చెప్పాలి. మీరు డబ్బులు సంపాదించడం తప్పట్టద్దు. ఉద్యమ నాయకుడు ఏ దామోదరం సంజీవయ్యనో ఏ లాల్ బహదూర్ శాస్త్రి లాగానో కేసీఆర్ ను చూసిరు తెలంగాణ సమాజం. మేము చూడలేదు అట్లా, మేము చూడలేదు. మేము తెలంగాణ సారథిగా చూసినాం తప్ప లాల్ బహదూర్ శాస్త్రి, లెనిన్, మార్క్స్ అన్న ఇన్న కూడా గుర్తు చేస్తున్నా. ఒక్క నిమిషం శ్రీనివాస్, ఫస్ట్ రాష్ట్ర కమిటీ సమావేశంలో డాక్టర్ సాబ్ ఉన్నాడు, ఇన్నాడు, నన్ను కంక్లూడ్ చేయమన్నాడు. కంక్లూడింగ్ స్పీచ్ లో నేను ఏమన్నానంటే, ఒక్కసారి 3 పదవులకు రాజీనామా చేసే వరకు మార్క్సిస్టులేమో ఆయన ఒక లెనిన్ అనుకున్నాడు, అదేవిధంగా మా కాంగ్రెస్ వాళ్ళేమో గాంధీ అనుకున్నారు, దళితులేమో అంబేద్కర్ అనుకున్నారు, కానీ ఆయన నిరూపించుకోవాల్సి ఉంటది అని చెప్పి ఆయన ముందు చెప్పిన మొదటి రాష్ట్ర కమిటీ సమావేశం. ఇన్న గుర్తుండాలి, డాక్టర్ సాబ్ గుర్తుండాలి.
ఏ రాష్ట్ర కమిటీ సమావేశంలో మీకు స్పీచ్ ఇచ్చే అవకాశం వచ్చిందన్న? నేను మొదటి రోజు నేను 2004 నుంచి సెక్రటరీగా మొన్నటి వరకు ఉన్నా కదన్నా నువ్వు లేవే అప్పుడు 2001 నేను చెప్పేది నువ్వు లేవు అప్పుడు రాష్ట్ర కమిటీ లేవు కూడా ఉన్నా నేను అరే ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా రాష్ట్ర కమిటీ మీటింగ్ లా పాల్గొన్న ఏజెండా తీసి చూడాలి ప్రకాష్, ఏజెండా తీయాలి. నేను అన్నా లేదా ఏజెండా తీస్తే కానీ గుర్తులేదు. కాదు మీకు భ్రమలు ఉండొచ్చు మాకెవరికి లేవు ఇప్పుడు లేవు అప్పుడు లేవు. నేను ఒకటి చెప్తాను నేనండి. జలదృశ్యములో మీరు ఫోటో తీయండి. మీ కేసీఆర్ గారు అక్కడ ఉన్న జయశంకర్ గారు ఇన్నన్న రాజ్యాంగం పుస్తకము ఆర్టికల్ 3 తీసి నిలబడి